ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో జరుగుతోన్న పరిణామాలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఆస్తుల పంపకం, కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న శ్రీ విద్యానికేతను, మోహన్ బాబు యూనివర్సిటీ, మౌనికను మ్యారేజ్ చేసుకోవడము, ఇవన్నీ కలిసి చాలా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాకు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రస్తుతం ఏం జరుగుతోంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? అంటే ప్రస్తుతం మోహన్ బాబు నివాసానికి అదైతే మంచు మనోజ్ కి సంబంధించిన సామాగ్రిని బయటికి తరలించేందుకు కొంత అక్కడ కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే క్రమంలో లోపలికి 2 వాహనాలు వెళ్లాయి. ఒకవైపు మంచు మనోజ్ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు తనకున్నటువంటి ప్రాణహానికి సంబంధించి నిన్న పహాడిచేరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు డీజీపీకి కలిసి ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రస్తుతం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో వారు కలిసి తమకున్నటువంటి ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై కూడా వివరిస్తున్నారు. అలాగే తమకు రక్షణ కావాలంటూ కూడా వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం విష్ణు దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఇంట్లో చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను చూసాం. మంచు విష్ణు ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచు మనోజ్ కి చెందినటువంటి బౌన్సర్లందరినీ బయటికి పంపించాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య జరిగినటువంటి తోవులాట కారణంగా మంచు మనోజ్ స్వయంగా బయటకు వచ్చి జరుగుతున్న వ్యవహారాలపై ఆయన మీడియాతో మాట్లాడాడు. తనకు ఇంట్లో అంతా కూడా ఒంటరి చేశారు, తనకు ప్రాణహాని ఉందంటూ నిన్న ఫిర్యాదు చేయడంతో పాటు ఈ రోజు కూడా పోలీసులంతా ఇంట్లోకి వచ్చి కేవలం వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారనేది కూడా చెప్పారు. సో ఇదే క్రమంలో తను అందరినీ కలుస్తానని కూడా ఈ రోజు చెప్పిన విధంగానే మంచు మనోజ్ ప్రస్తుతం డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా కలిశారు. ప్రస్తుతం అడిషనల్ డీజీని కూడా ఆయన కలిసి తనకున్నటువంటి ఇంట్లో జరుగుతున్నటువంటి వివరాలతో పాటు తనకున్నటువంటి ప్రాణహానికి సంబంధించిన విషయంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ లోనే ఉన్నారు. ఇంకా రైట్ రంజిత్.